ఈసారి ముంబై పనైపోయింది. ప్లే ఆఫ్స్ దారులన్నీ మూసుకుపోయాయి. ఫ్రాంచైజీ ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోయింది. యాజమాన్యం ఏరి కోరి తెచ్చుకున్న కెప్టెన్ ఈసారి మెరుగైన ఫలితాలను అందించలేకపోయాడు. ముంబై ఇండియన్స్ బ్రాండ్ ఇమేజ్ కు తగినట్లుగా ఆడలేకపోయాడు. ఫ్యూచర్ కోసం అంటూ రోహిత్ ను పక్కన పెట్టిన మేనేజ్మెంట్ ను ఈసారి ఫలితాలు నిరాశపరిచాయి. సీజన్ లో ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఏకంగా 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 6 పాయింట్లే సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. నిన్నటి వరకు ఆఖరి స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉండేది. కానీ ఇప్పుడు ఆ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఒక్కసారిగా 3 స్థానాలు ఎగబాకింది. ముంబై ఇండియన్స్ ను కిందకి నెట్టేసింది. పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ముంబైని చూసి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు ఇలా అయిపోయిందేంటా అని బాధపడుతున్నారు. నిజానికి జట్టులో రోహిత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ఇలా అందరూ స్టార్ ప్లేయర్లే ఉన్నారు. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కోయిట్టి వంటి వారిని తక్కువ చేయలేం. చూడటానికి సూపర్ సాలిడ్ గా ఉన్న ఈసారి ముంబై గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. దీంతో వచ్చే ఏడాది మాజీ ఛాంపియన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. 2025లో మెగా వేలం జరగబోతోంది. దీంతో జట్టు రూపురేఖలు మొత్తం మారబోతున్నాయి. 4 ప్లేయర్లు మినహా మిగతా వాళ్లందరూ వేలంలోకి వెళతారు. వచ్చే సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఎవరిని అట్టి పెట్టుకుంటుందనేది టాకింగ్ పాయింట్ గా మారింది. కెప్టెన్ గా కొనసాగించాలనుకుంటే పాండ్యాను రిటైన్ చేసుకుంటుంది. మరో స్థానంలో జస్ప్రీత్ బుమ్రా ఉంటాడు. సూర్యకుమార్ యాదవ్ ను వదులుకోవడానికి ముంబై ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవచ్చు. మరో ఆటగాడిగా యువ ప్లేయర్ కు అవకాశం ఇస్తే రోహిత్ ను వదులుకోవాల్సి ఉంటుంది. ముంబై మరోసారి హిట్ మ్యాన్ కు పగ్గాలు అప్పగించే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఒకసారి వద్దన్నాక రోహిత్ కూడా కెప్టెన్సీ తీసుకోకపోవచ్చని చర్చ జరుగుతోంది. పాండ్యాను వద్దనుకుంటే హిట్ మ్యాన్ ను అట్టి పెట్టుకునే అవకాశాలుంటాయి. ఇక వన్డే వరల్డ్ కప్ తర్వాత టీ20లకు రోహిత్ దూరం అవుతాడని ముంబై ఆలోచించి ఉంటుంది. టీమిండియాను పాండ్యానే లీడ్ చేస్తాడని అనుకుని ఉండొచ్చు. కాకపోతే వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈక్వేషన్స్ మారిపోయాయి. రోహిత్ కే టీ20 జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. అయితే ఈసారి టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు హిట్ మ్యాన్ గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది. అదే జరిగితే భారత జట్టు కెప్టెన్ గా పాండ్యా ఎంపికయ్యే అవకాశాలుంటాయి. ప్రస్తుతం వైస్ కెప్టెన్ అయినందున రోహిత్ కు వారసుడు హార్దిక్ అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. టీమిండియా కెప్టెనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉండాలని ముంబై భావిస్తే రోహిత్ మరో ఫ్రాంచైజీకి మారే అవకాశం ఉంటుంది. మొత్తంగా 5 సార్లు కప్ అందించిన హిట్ మ్యాన్ వచ్చే సీజన్లో ముంబై తరపున ఆడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో వేలానికి వెళితే రోహిత్ కు భారీ ధర దక్కడం ఖాయం. అంతేకాదు కెప్టెన్సీ ఇచ్చేందుకు ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.